శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు సీఎం విజయ్ తో ఎంఎన్ఎం పార్టీ చీఫ్ నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా విజయ్ ను కలిశారు కమల్ హాసన్. విజయ్ ను కలిసిన ఫోటోలను మీడియాలో పోస్ట్ చేశారు కమల్ హాసన్. విజయ్ చూపించినటువంటి వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. కోలీవుడ్ కు ప్రభుత్వ మద్దతు కావాలని కోరినట్లు చెప్పారు లోకనాయకుడు. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోరుతూ 6 డిమాండ్లతో వినతిపత్రాన్ని విజయ్ కు ఇచ్చారు ఎంఎన్ఎం చీఫ్. అంతేకాక రామచంద్ర గుహ రాసిన గాంధీ బిఫోర్ ఇండియా పుస్తకం విజయ్ కు బహుకరించారు. ప్రస్తుతం డిఎంకే కూటమిలో కమల్ హాసన్ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, పార్టీలు పెట్టడానికన్నా ముందు వీరిద్దరు నటులు అన్న సంగతి మనం ముందుగా మాట్లాడుకోవాలి, తర్వాతే వీరు రాజకీయ నాయకులు. సో నటులు ఇద్దరు కలిశారని అనుకోవాలంటారా, లేకపోతే ఇద్దరు 2 పార్టీల అధినేతలు కలిశారని అనుకోవాలా? ఏంటి, ఎలా చూడాలంటారు ఈ భేటీ? ఏదైతే తమిళనాడుకు సంబంధించినంత వరకు రాజకీయాలు కానీ తమిళనాడు సినిమాకు సంబంధించినంత వరకు కూడా సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా హాట్ టాపిక్ గా మారుతూ ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ పెట్టినటువంటి ఫోటో వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తామని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా టీవీకే అధినేత తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ ని ఎంఎన్ఎం పార్టీ చీఫ్ నటుడు కమల్ హాసన్ భేటీ అయినటువంటి నేపథ్యం. మర్యాద పూర్వకంగా విజయ్ ని కలిశానంటూ కూడా కమల్ హాసన్ ఏదైతే తనకు సంబంధించినంత వరకు డిజిటల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి సోషల్ మీడియాలో ఏదైతే మర్యాద పూర్వకంగా తమిళనాడు సీఎం విజయ్ ని కలిసినట్టుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. విజయ్ ని కలిసిన తర్వాత ఆయన చూపించినటువంటి వినయం గాని ఆప్యాయత చూస్తుంటే గర్వపడేలా ఉందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా కోలీవుడ్ కు సంబంధించినంత వరకు కూడాను ప్రభుత్వం నుంచి మద్దతు కావాలంటూ కూడా, ప్రభుత్వం నుంచి మద్దతు ఇప్పించాలంటూ కూడా విజయ్ ని కోరానంటూ కూడా లోకనాయకుడు చెప్పినటువంటి పరిస్థితి. కోలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అభివృద్ధికి సంబంధించి 6 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని తమిళనాడు సీఎం విజయ్ కి అందజేశానంటూ కూడా ఎంఎన్ఎం చీఫ్ అదేవిధంగా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే రామచంద్ర గృహవాసి రాసినటువంటి గాంధీ బిఫోర్ ఇండియా పుస్తకాన్ని ఆయనకి సంబంధించినంత వరకు బహుకరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎంఎన్ఎం పార్టీ చీఫ్ నటుడు కమల్ హాసన్ డిఎంకే కూటమిలో ప్రెసిడెంట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన విజయ్ ని కలిసినటువంటి పరిస్థితి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలవడంతో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి ఎంఎన్ఎం చీఫ్ ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ కి సంబంధించినంత వరకు కూడా విజయ్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇద్దరు సినిమా యాక్టర్లు, అది ప్రధానంగా తమిళనాడుకు సంబంధించినంత వరకు అతి పెద్ద స్టార్ గా ఉండేటటువంటి కమల్ హాసన్ గాని విజయ్ కూడా ఒక స్టార్ గా ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి స్టార్స్ ఇద్దరు కలిసి ఫోటో సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యం. మరొక వైపు రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా అతి తక్కువ టైంలోనే పార్టీ పెట్టి టీవీకి తమిళ వెట్రిగలం అంటూ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో పార్టీని గెలిపించడంతో పాటుగా తమిళనాడు రాజకీయాలకే చాలా షార్ట్ టైం లో వచ్చినటువంటి నేపథ్యం. అత్యంత పెద్ద పార్టీగా ఎదిగినటువంటి టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలవడంపై కూడా కొంత విమర్శలతో పాటుగా తనకు సంబంధించినంత వరకు కూడా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలో ఏదైతే కమల్ హాసన్ కలిసినటువంటి నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా స్వప్రయోజనాలు అంటూ కూడా కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా ఇద్దరు సినిమా యాక్టర్లు కలిసినటువంటి నేపథ్యంలో కోలీవుడ్ కి సంబంధించినంత వరకు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించినంత వరకే కలిసినట్టుగా మనకు తెలుస్తా ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించినంత వరకు కూడా 6 డిమాండ్లకు సంబంధించినంత వరకు వినతి పత్రాన్ని అందజేయడమే దాని ప్రధాన కారణం. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కమల్ హాసన్ కలవడమే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది అనేటువంటి మాట. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్లు మాత్రమే ముందుంచారు అనంటే సినిమాకు సంబంధించిన భేటీగా చూస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి అత్యంత దగ్గరగా సన్నిహితం ఉండేటటువంటి నేపథ్యం. గతంలో ఉండేటటువంటి తమిళనాడు సీఎం సంబంధించినంత వరకు శాలినికి ముందు జయలలిత స్టార్ గా ఉన్నటువంటి నేపథ్యం. ఆవిడ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదిగి అక్కడి నుంచి ఏదైతే అన్నాడీఎఫ్కే పార్టీ స్థాపించడంతో పాటుగా ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యాన్ని చూసాం. దాంతో పాటుగానే విజయ్ అత్యంత తక్కువ టైంలో ఏదైతే టీవీకే పార్టీని స్థాపించడంతో పాటుగా ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు దగ్గరగా ఉన్నటువంటి స్టార్
ఈ నేపథ్యంలోనే సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు కూడా ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఆయనకి సంబంధించినంత సినిమాయే జననాయకన్ అనేటటువంటి సినిమా రిలీజ్ కాకుండా ఉండిపోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించినంత వరకు 6 ప్రధాన డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశానంటూ కూడా లోకనాయకుడు కమల్ హాసన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీని రాజకీయ ప్రస్తావన కన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇద్దరు స్టార్స్ పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా కలిశారనే ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన క్లియర్ గా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ 6 డిమాండ్లతో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి విజయ్ కి మనం వినతి పత్రాన్ని అందజేశానంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా గాంధీ బిఫోర్ ఇండియా అంటూ కూడా పుస్తకాన్ని సంబంధించి విజయ్కి అందించినటువంటి నేపథ్యం కొంత ఏదైతే స్టార్స్ మధ్య ఉండేటటువంటి విధి విధానాలకు సంబంధించినంత వరకు ఏదైతే పరిశ్రమ అభివృద్ధి కానీ మరొక వైపు పార్టీలకు సంబంధించినంత వరకు అంతర్గత విషయాలు కూడా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తా ఉంది. కానీ ట్విట్టర్ వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్స్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధాన అంశమే ఆయన ట్విట్టర్ లో పెట్టినటువంటి సిచ్యువేషన్. దీన్ని సినీ రంగంగానే చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక తమిళనాడు సీఎం విజయ్ తో ఎంఎన్ఎం పార్టీ చీఫ్ నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా విజయ్ను కలిశారు కమల్ హాసన్. విజయ్ను కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కమల్ హాసన్. విజయ్ చూపించినటువంటి వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయంటూ చెప్పారు. కోలీవుడ్ కు ప్రభుత్వ మద్దతు కావాలని కూడా కోరినట్లు చెప్పాడు లోకనాయకుడు. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోరుతూ 6 డిమాండ్లతో వినతి పత్రాన్ని విజయ్కి ఇచ్చారు ఎంఎన్ఎం చీఫ్. అంతేకాక రామచంద్ర గుహ రాసిన గాంధీ బిఫోర్ ఇండియా పుస్తకాన్ని విజయ్కి బహుకరించారు. ప్రస్తుతం డిఎంకే కూటమిలో ఉన్నారు కమల్ హాసన్.